హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. మోనా తనో వ్యభిచారి ఎపిసోడ్ నెంబర్ 5. నవరాగ్ చెప్పిందంతా విని మోనా ఆశ్చర్యంతో షాక్ అయింది. ఒక అబ్బాయి తనకు తెలియకుండా తన కోసం అంత వెతకడం, తన వెనక అన్ని రోజులు తనకు తెలియకుండా తిరగడం, తాను చేస్తున్న పని తెలిసి కూడా తనకు సహాయం చేయాలని అనుకోవడం, ఇవన్నీ తలుచుకుంటేనే ఆమెకు ఆనందంతో కూడిన బాధ తన్నుకొస్తుంది. అసలు ఆమెకు ఆ క్షణంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఆ భావాలేవి ముఖంలో కనబడనివ్వకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మెల్లగా బెడ్పై నుండి లేచి, సరే సారు, ఇప్పటికే మాటల్లో పడి మీకు భోజనానికి చాలా ఆలస్యమైంది, రండి భోజనం చేద్దాం అంటూ అతని కళ్ళల్లోకి చూడకుండా బయటికి వచ్చింది మోనా. ఆమె ఏమంటుందోనని ఆత్రంగా ఆమె వైపు చూస్తున్న నవరాగ్ ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్లడంతో అతనికి చాలా నిరాశ కలిగించింది. అయినా ఈ అమ్మాయి అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో కొంచెం అర్థం చేసుకోవడమే కష్టం అనుకుంటూనే ఆ గది నుండి బయటకు వచ్చి భోజనానికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం, మల్లిక, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని సడన్గా అడిగాడు నవరాగ్. మల్లిక, ఆ పేరు అతని నోటి నుండి వినగానే ఆమెకు చాలా కొత్తగా అనిపించింది. ఆ పేరు విని అసలు ఆమె పేరు మల్లిక అని కూడా మర్చిపోయి చాలా కాలం అయిపోయిందని అనుకుంది. అందుకే ఆ పేరుతో పిలిచినప్పుడు వెంటనే ఏదో ఒక అభద్రతాభావానికి గురయ్యింది. దాంతో, సారు, మీరేమీ అనుకోవద్దు సారు, నన్ను మోనా అని పిలవండి, నాకు ఆ పేరుతో ఉండడమే ఇష్టం. మల్లిక అనే పేరును నేను ఎప్పుడో మర్చిపోయాను, నేనిప్పుడు మోనాని సారు అని చెప్పింది ఆమె. దాంతో మోనా కొంచెం ఎమోషనల్ అవుతుందని అర్థమైన నవరాగ్ వెంటనే ఇక ఆమెతో ఏమీ వాదించకుండా, సరే మోనా, నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగాడు. ఏమో సారు, నాకు 8 సంవత్సరాల వయసులో అమ్మా నాన్న చనిపోయారు. అప్పటికే నా తమ్ముడికి 1 సంవత్సరం దాటుండొచ్చు. నేను స్కూలుకి వెళ్ళినట్లు గుర్తుంది, కానీ అసలు ఏమి నేర్చుకున్నానో ఏం చదివానో కూడా తెలీదు. అసలు అక్షరాలు ఏంటో కూడా నాకు గుర్తులేవు సారు అని చెప్పింది మోనా. ఆ సమాధానమైన నవరాగ్ ఆమె పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నించాడు. ఆమె తన గురించి తాను ఆలోచించడం ఎప్పుడో మర్చిపోయిందని అతనికి అనిపించింది. దాంతో, సరే, నేను రేపటి నుండి ఆఫీసులో రోజు సాయంత్రం వరకు ఉండాలి. ఇంట్లో నీ ఒక్కదానికే బోర్ కొడుతుంది కదా. నేను రోజు పొద్దున్న వెళ్ళేటప్పుడు నీకు కొన్ని అక్షరాలు, నెంబర్స్ రాసిచ్చి వెళ్తాను. నేను వచ్చేలోపు నువ్వు వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తావా అని అడిగాడు నవరాగ్. ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు సారు, ఇప్పుడు నేను నేర్చుకొని ఏం చేయాలి, వద్దులే సారు అని అంది మోనా. లేదు మోనా, ఎటు ఇంట్లో ఊరికే ఉండాలి కదా, కనీసం చదవడం నేర్చుకుంటే రోజంతా ఏదో ఒక పుస్తకం చదివినా నీకు పొద్దుపోతుంది. అయినా అదేమంత కష్టం కాదు. నువ్వు తెలియగలదానివే కదా, తొందరగానే నేర్చుకుంటావు. చదువుకి వయసుతో సంబంధం లేదు. అయినా ఇప్పుడు నువ్వు ఏదో సాధించాలని నిన్ను చదువుకోమని నేను చెప్పడం లేదు. పొద్దుపోవడానికి, కాలక్షేపానికి పుస్తకం నేర్చుకోగలిగితే చాలు కదా. నీకు పెద్ద కష్టంగా కూడా ఉండదులే. రోజు సాయంత్రం రాగానే కొన్ని అక్షరాలు పలకడం నేర్పిస్తాను. పొద్దున వెళ్ళేటప్పుడు అవి బుక్లో రాసి వెళ్తాను. నువ్వు వాటిని ప్రాక్టీస్ చేస్తే సాయంత్రానికి రాయడం కూడా నేర్చుకోగలవు, సరేనా అని అడిగాడు నవరాగ్. మోనాకు చదువుకోవాలనే శ్రద్ధ లేకపోయినా నవరాగ్ అంతలా చెప్తూ ఉండడంతో ఇష్టం లేకపోయినా సరే నామమాత్రంగా సరే సారు అని చెప్పింది. సరే, అయితే ముందు వెళ్ళి ఆ ర్యాక్లో ఉన్న బుక్కు పెన్ను తీసుకురా అని చెప్పాడు. ఇప్పుడేనా సారు, రేపటి నుండి నేర్చుకుంటాలే, ఇవాళ వద్దులే సారు అని అంది మోనా. మంచి పనికి ముహూర్తాలు అవసరం లేదని మా అమ్మ చెబుతూ ఉంటుంది మోనా. కొన్ని అక్షరాలే రాయడం నేర్పించి పలికిస్తాను. నువ్వు రేపు వాటిని రాయడం నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసేయి. ముందు వెళ్ళి బుక్ తెచ్చుకో అని చెప్పడంతో ఇక ఆమెకు అక్కడి నుండి కదలక తప్పింది కాదు. బుక్ తీసుకొచ్చి నవరాగ్ ముందు పెట్టింది మోనా. అప్పుడు నవరాగ్ ఆ బుక్ తీసుకొని, ఇలా రా మోనా అంటూ మోనాను దేవుడి గది దగ్గరకు తీసుకువెళ్ళి బుక్ ఆమె చేతికిచ్చి ఒక పెన్ను కూడా ఇచ్చి, ఇవి రెండు ఆ దేవుడి ముందు పెట్టి దీపారాధన చేసి దండం పెట్టుకో అని చెప్పాడు. ఆ మాటతో ఆమె అతని వంక విచిత్రంగా చూసి, ఇదంతా ఎందుకు సారు, మీరేదో చెప్పారు కదా అని సరే అన్నా. అసలు నాకు ఇవన్నీ నేర్చుకోవడం ఇష్టం లేదు, వద్దు సారు అని చెప్పింది మోనా. చూడు మోనా, చేసే పని చిన్నదో పెద్దదో ముందు ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటే అది ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది.
ముందు నువ్వు అక్కడ పెట్టి దీపం పెట్టి దండం పెట్టుకో అని చెప్పాడు నవరాగ్. అతని గొంతులో ఎలాంటి మార్పు లేకపోయినా ఎందుకో మోనాకి ఇక ఎదురు మాట్లాడాలని అనిపించలేదు. దాంతో అతనికి ఇంకేం ఎదురు చెప్పకుండా అతను చెప్పినట్లే చేసి దండం పెట్టుకుంది. ఇక మోనాతో చదువు నేర్పించడం స్టార్ట్ చేశాడు నవరాగ్. అ ఆ ఇ ఈ అంటూ అతను పలికిస్తుంటే అవన్నీ ఎక్కడో విన్నట్లు చూసినట్లు అనిపించాయి ఆమెకు. ఆ తర్వాత వారం గడిచిపోయింది. మోనా తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు కూడా రాయగలుగుతుంది. ముందు ఇష్టం లేకుండానే మొదలుపెట్టినా ఆ తర్వాత మెల్లమెల్లగా వాటిని చాలా ఇష్టంగా రాయడం నేర్చుకుంది మోనా. మోనా ఏదైనా సరే చాలా త్వరగా నేర్చుకోగలదని నవరాగ్కు కూడా అర్థమైంది. అందుకే రోజు కొంచెం సేపు మాత్రమే కాకుండా ఎక్కువ సమయం ఆమె చదువుకున్నట్లు చేస్తే ఇంకా త్వరగా నేర్చుకుంటుంది అని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే తన ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక రిటైర్డ్ టీచర్ని కలిసి రోజులో ఒక 2 గంటలు తన ఇంటికి వచ్చి మోనాకు ట్యూషన్ చెప్పమని అడిగాడు. ఆ రిటైర్డ్ టీచర్ పేరు తులసి. అందరూ తులసి టీచర్ అనే పిలుస్తారు. ఆమెకు కూడా ఇంకా చదువు చెప్పాలనే కోరిక ఉండడంతో మోనాకు ట్యూషన్ చెప్పడానికి సులభంగానే ఒప్పుకుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి మోనాకు ఆ విషయం చెప్పగానే, సారు, ఇవన్నీ వద్దు సారు, మీరు చెప్పారు కదా అని ఏదో నేర్చుకుంటున్నా. ఇప్పుడు ఈ ట్యూషన్లు అవి ఎందుకు సారు? కొన్ని రోజుల్లో ఇక్కడి నుంచి ఎలాగో వెళ్ళిపోతాను. మళ్ళీ అదే ఇల్లు, అదే జీవితం. నాకు ఈ చదువుతో పనేముంది సారు. నాకు ట్యూషన్ వద్దు, ఏమీ వద్దు సారు అని చెప్పింది. మోనా మాటలకి అతనికి కొంచెం కోపం వచ్చినా అంతలోనే సర్దుకొని, చూడు మోనా, ఏం జరగబోతుందనేది నీకు తెలీదు, నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఉన్నన్ని రోజులు నేర్చుకో. చదువుకోవడం తప్పు కాదులే అంటూ ఆమెను ఇక మాట్లాడనివ్వకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు నవరాగ్. మరునాడు ఉదయం 11 గంటలకు తులసి ఆ ఇంటికి వచ్చింది. ఆమెను చూడగానే మోనాకు ఎందుకో భయం వేసింది. కానీ తులసి మాత్రం మోనా సంకోచాన్ని, భయాన్ని అర్థం చేసుకొని ముందు ఆమెలో తన పట్ల భయాన్ని పోగొట్టి ఆమెతో సరదాగా ఉండాలని అనుకుంది. అందుకే మోనాను కూర్చోబెట్టి, నీ పేరు మల్లికానా? నవరాగ్ చెప్పాడు అని అడిగింది తులసి. ఆ పేరు వినగానే కాదు అని చెప్పాలనుకుంది మోనా. కానీ ఎందుకో ఆమె గొంతులో నుండి మాట బయటికి రావడానికి బదులు అవును అని తల ఊపింది. దాంతో తులసి నవ్వి, మల్లిక చాలా అందమైన పేరు. ఆ పేరుకి అర్థం తెలుసా అని అడిగింది తులసి. తెలీదు అని తల అడ్డంగా ఊపింది మోనా. మల్లిక అంటే మల్లె పువ్వు అని అర్థం. అంటే నువ్వు మల్లె పువ్వులా స్వచ్ఛంగా అందమైన మనసున్న అమ్మాయివన్నమాట అని చెప్పింది తులసి. ఆ మాట వినగానే మోనాకు కళ్ళంట నీళ్ళొచ్చేశాయి. ఆ పేరులో అంత అందమైన అర్థం ఉందని తెలిసి ఆమెకు చెప్పలేని ఆనందం కలిగింది. దాంతో మొదటిసారిగా మల్లిక అనే పేరును ఇష్టంగా మల్లిక అని తనకు తానే పిలుచుకుంది మనసులో. ఆ తర్వాత తులసి మెల్లగా మోనాను అర్థం చేసుకుంటుంది. ఆమె మాట కరుకుగా ఉన్నా మనసులో చిన్నపిల్లల సున్నితత్వం ఉన్నదని, ఏ విషయమైనా ఇట్టే నేర్చుకోగల నేర్పరితనం ఆమెకున్నదని అర్థం చేసుకుంది తులసి. అందుకే మోనాకు చదువుతో పాటు ప్రవర్తనకు సంబంధించిన విషయాలు కూడా చెబుతూ ఒక ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉండాలి, తన గురించి తాను మాత్రమే ఆలోచించుకోవాలని, ఆడవాళ్లకు కూడా అందరిలా ఆనందంగా బ్రతికే హక్కు ఉందని, బాధ్యతలు త్యాగాలు ఒక్కటే జీవితం కాదని, మగవారికన్నా ఆడవాళ్లే బాధ్యతలను చక్కగా నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటారని మోనాకు నేర్పించే ప్రయత్నం చేసింది. నెల రోజులు గడిచేసరికి నిజంగానే మోనాలో చాలా మార్పొచ్చింది. ఆ ఇంట్లో ర్యాక్లో ఉన్న పుస్తకాలు కూడా చిన్నగా చదివే ప్రయత్నం చేయసాగింది మోనా. ఒకరోజు సాయంత్రం నవరాగ్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చే సమయం దాటిపోయినా అతను ఇంకా ఇంటికి రాలేదు. దాంతో మోనా కొంచెం కంగారుగా ఆ ఇంటి బయటే నుంచొని ఎదురుచూడసాగింది. వంట పని ముగించుకొని పుస్తకం తిరగేస్తూ కూర్చుంది కాసేపు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నవరాగ్ గారు వచ్చారేమో అనుకుంటూ డోర్ తీసి ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే ఆనందంతో మనోజ్ అంటూ ఏడుస్తూ కౌగలించుకుంది. మోనా ఆనందాన్ని దూరం నుండి చూస్తున్న నవరాగ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మోనా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ, మనోజ్, ఎలా ఉన్నావురా? ఇక్కడికెలా వచ్చావు? నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది అంటూ తన తమ్ముడిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ముందు నీ తమ్ముణ్ణి ఇంట్లోకి రానివ్వు మోనా అంటూ అతన్ని ఇంట్లోకి నడిపించాడు నవరాగ్. సారు, మా తమ్ముడు సారు అంటూ
ఆనందంతో అతనికి పరిచయం చేసింది మోనా. అక్క, నన్నిక్కడికి తీసుకొచ్చింది నవరాగ్ సారే అని చెప్పడంతో మోనా ఆశ్చర్యపోయింది. వెంటనే నవరాగ్, అవును మోనా, రేపు శని ఆదివారాలున్నాయి కదా, 2 రోజులు సెలవులు. అందుకే మీ తమ్ముడు నీతో పాటు ఉంటాడులే అని మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టి హాస్టల్కి వెళ్ళి తీసుకొచ్చాను. మీ తమ్ముడిని చూసి చాలా రోజులైందన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. ఈ 2 రోజులు మీ తమ్ముడు నీ దగ్గరే ఉంటాడు. ఏం చేసి పెట్టాలనుకుంటున్నావో అన్నీ చేసి పెట్టు, సరేనా? నీకేమైనా సరుకులు కావాలనిపిస్తే ఒక పేపర్ మీద రాసివ్వు, రేపు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాడు నవరాగ్. ఆ తర్వాత మనోజ్ వైపు చూసి, సరే మనోజ్, నువ్వు నా రూమ్కి వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యిరా, తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, వెళ్ళు అంటూ రూమ్ వైపు చూపించాడు నవరాగ్. మనోజ్ సరే అంటూ తలూపి ఆ గదిలోకి వెళ్ళాడు. అప్పుడు మోనా నెమ్మదిగా నవరాగ్ దగ్గరికి వచ్చి కన్నీళ్లతో దండం పెడుతూ, మీ రుణం ఎలా తీర్చుకోగలను సారు అని అంది. ఇక ఆపు మోనా, ఏంటి పెద్ద పెద్ద మాటలు? అయినా నేనేం చేశానని? మీ తమ్ముడు నీతో ఉంటే నీకు సంతోషం కదా, అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. నువ్వు మా ఇంట్లో ఉంటూ ఇంటి పని వంట పని చేస్తూ ఉంటున్నావని మీ తమ్ముడికి చెప్పాను. నీ గురించి ఇంకే విషయం నేను చెప్పలేదు. నువ్వు కూడా అనవసరమైన విషయాలేవి తనతో మాట్లాడుకో. అతను వచ్చేలోపు అతనికి నచ్చిన వంట చేసి పెట్టు, తింటాడు, వెళ్ళు అని చెప్పాడు నవరాగ్. దాంతో మోనా ఆనందంగా తల ఊపి అలాగే సారు అని చెప్పి అక్కడి నుండి కదిలింది. ఆ మర్నాడు ముగ్గురు కలిసి బయటికి వెళ్లారు. మనోజ్కి సినిమా చూడటం ఇష్టమని అందరూ సినిమాకి వెళ్ళి బయట తిరిగి రాత్రికి భోజనం కూడా బయటే చేసి ఇంటికి చేరారు. మోనాకు ఇదంతా కలలాగా ఉంది. అసలు తన తమ్ముడితో ఇలా నవరాగ్ గారు కలిసిపోవడం, వాళ్ళ గురించి అంత శ్రద్ధ తీసుకోవడం, అదంతా ఆమెకు విచిత్రంగా అనిపించింది. ఆ రోజు గదిలో కూర్చొని ఆలోచిస్తున్న మోనా దగ్గరికి వచ్చి, మనోజ్, అక్క అని పిలిచాడు. రారా మనోజ్, ఏంటి నిద్ర పట్టలేదా, ఇలా వచ్చావు అని అడిగింది మోనా. అదేం లేదక్కా, ఊరికే నీతో కాసేపు మాట్లాడాలనిపించింది. సారు నిద్రపోతున్నారు, అందుకే ఇలా వచ్చాను అని చెప్పాడు మనోజ్. అవునా, సరేరా కూర్చో అని తమ్ముణ్ణి పక్కనే కూర్చోబెట్టుకొని, చెప్పురా, ఏంటి సంగతి, బాగా చదువుకుంటున్నావా? అక్కడ హాస్టల్లో నీకు ఏ ఇబ్బంది లేదు కదా అని అడిగింది మోనా. అప్పుడు మనోజ్ వాళ్ళ అక్క ఒళ్ళో తలపెట్టుకొని పడుకొని, నాకేం ఇబ్బంది లేదక్కా, నేను చాలా బాగున్నాను. నువ్వు సమయానికి డబ్బులు పంపుతున్నావు కదా, అవసరమైతే వెంటనే వచ్చిపోతున్నావు, ఇక నాకేం ఇబ్బందిగా ఉంటుంది. కానీ నువ్వు ఎలా ఉన్నావో, అసలు ఎక్కడుంటున్నావో అని ఇన్ని రోజులు చాలా భయంగా ఉండేదక్కా. కానీ ఇప్పుడు నవరాగ్ గారిని చూస్తే నా భయం తగ్గిపోయింది. ఆ సారు చాలా మంచివారక్కా. అసలు నాకు ఇవాళ మనిద్దరం ఆ సార్తో బయటికి వెళ్ళి తిరుగుతుంటే నాకైతే అమ్మా నాన్న ఇద్దరూ నన్ను బయటికి తీసుకువెళ్ళినట్లే అనిపించిందక్క. ఇవాళ చాలా బాగుంది నాకు అంటూ ఆమె ఒళ్ళో తలపెట్టుకున్న మనోజ్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. అది చూసి మోనా కూడా ఏడుస్తూ, నిజమేరా మనోజ్, ఆ సారు చాలా మంచివారు, గొప్పవారు. నాకు చదువు కూడా చెప్పిస్తున్నారు. దేవుడ్రా, దేవుడు చేసిన సహాయానికి దండం పెట్టుకోవడం తప్ప మనం ఆయనకి ఇంకేం చేయగలంరా. ఇవాళ నేను నిజంగా చాలా ఆనందంగా ఉన్నానురా తమ్ముడు అని చెప్పింది మోనా. అప్పుడు మనోజ్ తల తిప్పి తన అక్క వైపు చూస్తూ, అక్క, నువ్వు ఆ సార్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు ఆ సార్తో మనం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండొచ్చు కదా అని అడిగాడు. ఆ మాట వినగానే మోనా కంగారు పడుతూ వెంటనే మనోజ్ని పైకి లేపి కూర్చోబెట్టి అతని కళ్ళలోకి చూస్తూ, తప్పు తమ్ముడు, మన ఆశకు కూడా హద్దుండాలి. ఆ సార్ ఎక్కడా, మనం ఎక్కడా? ఆయన మంచితనంతో మనకి సహాయం చేస్తున్నారు, దానిని మనం అలసుగా తీసుకోకూడదు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం అక్కడ ఉంటేనే మంచిదిరా. ఇంకెప్పుడు అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వకరా తమ్ముడు అని చెప్పింది మోనా. అది విన్న మనోజ్ నిరాశగా, సరే అక్క, ఇంకెప్పుడు అలా అనలే అన్నాడు. మా తమ్ముడు బంగారం అంటూ తన తమ్ముణ్ణి ముద్దు పెట్టుకుంది మోనా. ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు. గది బయట నుండి ఆ మాటలు వింటున్న నవరాగ్ మాత్రం అసంతృప్తితో మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనోజ్ ఆ 2 రోజులు ఆనందంగా గడిపాడు. మోనాకి కూడా చాలా సంతోషంగా అనిపించింది. సోమవారం ఉదయాన్నే మనోజ్ని హాస్టల్లో వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు నవరాగ్. ఎప్పటిలాగే మోనా ట్యూషన్ చదువుతూ పుస్తకాలు చదవడం నేర్చుకుంటూ ఉంది. ఇంతకుముందు ఆ పుస్తకాలలో ఏముందో అర్థమయ్యేదే కాదు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం వాటిలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఒకరోజు సాయంత్రం నవరాగ్ ఇంటికి రాగానే, ఒకసారి వనజమ్మతో ఫోన్ మాట్లాడాలని ఉంది సారు. ఫోన్ చేసిస్తారా అని అడిగింది మోనా. ఎందుకు మోనా? ఇప్పుడు మళ్ళీ ఆమెతో మాట్లాడి అనవసరంగా మూడ్ పాడు చేసుకోవడం. ఏదైనా విషయం ఉంటే ఆవిడే ఫోన్ చేస్తుంది కదా, వద్దులే అని అన్నాడు నవరాగ్. అది కాదు సారు, ఒకే ఒక్కసారి పలకరిస్తాను. ఇక్కడికి వచ్చి దాదాపు 2 నెలలవుతుంది. ఒక్కసారి కూడా ఆమెతో మాట్లాడలేదు. ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది సార్, అందుకే అడిగాను అని చెప్పింది మోనా. సరే, నీ ఇష్టం, ఫోన్ చేసి ఇస్తా ఉండు అంటూ వనజమ్మకు ఫోన్ కలిపి మోనాకి ఇచ్చాడు నవరాగ్. వనజమ్మ గొంతు వినగానే మోనా చాలా సంతోషపడింది. ఎలా ఉన్నావు వనజమ్మ అని అడిగింది మోనా. బాగున్నాను మోనా, నువ్వెలా ఉన్నావమ్మా అని అడిగింది. నేను చాలా బాగున్నాను వనజమ్మ, సార్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని సంతోషంగా చెప్పింది మోనా. అవునా, మంచిది మోనా, సంతోషంగా ఉండు అని అంది వనజమ్మ. అది సరే వనజమ్మ, ఆ గొడవ తాలూకు మనుషులు మళ్ళీ ఎవరైనా అక్కడికొచ్చారా? అసలు నువ్వు నాకు ఆ విషయంగా ఏమీ చెప్పలేదేంటి? నువ్వు అసలు ఆ విషయమే మాట్లాడడం లేదెందుకు? నువ్వు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో అర్థం కావడం లేదు. ఊరికే ఇక్కడ సార్ మీద ఆధారపడి బతకడం నాకు నచ్చడం లేదు అనుజమ్మ. ఇంతకీ ఆ గొడవ సంగతి ఏమైంది? వాళ్ళెవరైనా మళ్ళీ నా కోసం అక్కడికి వచ్చారా అని అడిగింది మోనా. నవరాగ్ గారు వారానికి ఒకసారి నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు మోనా. ఆయన కూడా ఈ విషయం అడుగుతూనే ఉన్నారు. నేను ఆయనకి మొత్తం విషయం చెప్పాను మోనా. ఆయన నీకు చెప్పలేదా అని అడిగింది వనజమ్మ. ఆ మాటతో ఆశ్చర్యపోతూ, ఏంటి విషయం వనజమ్మ, అసలేమైంది? సార్ నాతో ఏ సంగతి చెప్పలేదు, నువ్వు చెప్పు అని అడిగింది మోనా. ఆ ఇంట్లో మోనా వచ్చేశాక ఏం జరిగింది? ఆ విషయం తెలిసి నవరాగ్ మోనాకి ఎందుకు చెప్పలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మోనా తన వ్యభిచారి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మీ అందరికీ మా ఈ కథలు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.